ఖమ్మం జిల్లాలో జరిగిన ఇండ్ల కూల్చివేత విషయంలో వాస్తవాల ఆధారంగా పేదలకు మంచి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. డెఫినెట్ గా అక్కడ వాస్తవాలేంటి, జరిగిన పరిస్థితులు ఏంటి, ఏ విధంగా సంఘటన చోటు చేసుకుందనే అంశం మీద ప్రభుత్వం ఆలోచిస్తుంది, నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు దాన్ని రాజకీయం చేయడానికి చేస్తున్న ప్రయత్నం, ముఖ్యంగా కేటీఆర్ డ్రామా చూస్తే మాత్రం చాలా విచిత్రం అనిపిస్తుంది. 20,000 ఎకరాల భూమిని గుంజుకున్న మీకు భూముల విషయంలో మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఎంతమంది చనిపోయిండ్రు మీరు భూసేకరణ కార్యక్రమంలో? అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, నిమ్స్ కావచ్చు, ఎక్కడైనా మీరు నిర్వాసితుల పక్షాన్నో లేదంటే బాధితుల పక్షాన్నో ఎప్పుడైనా మాట్లాడింది ఉన్నదా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వాటిని రాజకీయ రాద్ధాంతం చేయడానికి మీరు ఉపయోగపడుతున్నారు తప్పితే పేద ప్రజల కాడ ఉన్న భూమిని గుంజుకునే పని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ప్రచారం చేస్తున్నారా?